వెల్కమ్ టు కామేశ్వరి ఫుడ్స్. ఈరోజు నేను మీకు పనసపొట్టు కూర ఎలా తయారు చేయాలన్నది చెప్తున్నా. వాటికి కావలసిన వస్తువులు: పనసపొట్టు, నూలుపప్పు, మిరపకాయలు, చింతపండు, ఉప్పు, పసుపు. ముందుగా నూలుపప్పును మిరపకాయను వేయించుకోవాలి. కుక్కర్లోని పనసపొట్టును వేసుకొని చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు, నీళ్లు వేసుకుని 2 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. మిక్సీ జార్లోని వేయించిన నూలుపప్పును, మిరపకాయల్ని, చింతపండు, ఉప్పు, పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పనసపొట్టును గ్రైండ్ చేసుకున్న ముద్దను పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని 3 స్పూన్లు నూనె వేసుకొని పోపు దినుసులు వేగే వరకు ఉంచుకోవాలి. తర్వాత ఉడికిన పనసపొట్టును వేసుకొని వేగే వరకు ఉంచి గ్రైండ్ చేసిన ముద్దను వేసుకొని 5 నిమిషములు స్టవ్ మీద ఉంచి ఆఫ్ చేయాలి. మనకు పనసపొట్టు కూర రెడీ. ఇంకా ఎవరైనా మన ఛానల్ని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకా ఎవరికైనా ఏ కర్రీ అయినా కావాలంటే కామెంట్ చేయండి.